అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనమందరం కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు గ్రహ స్థితిని బట్టి వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే, పెద్దవాళ్ళ తిథులు ఏ నెలలో వాళ్ళు పోయారో ఆ నెల సంవత్సరానికి వచ్చిన నెలలో ఆ తిథి రోజు ఖచ్చితంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, ఒక పంతుడిని వెళ్ళి మన తండ్రి పేరు, మన వంశం పేరు, గోత్రనామాలు చెబితే వాళ్ళు దగ్గరుండి చేయిస్తారనమాట. ఆ పని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. అది చేయడం వల్ల ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబము, తల్లి, తండ్రులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో చాలా బాగుంటుందని ముందు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికగా వినాలి. ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే తిథి చెప్పాను, చతుర్దశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ తిథులు చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అంటే మన జన్మదినం అనేది చాలామంది ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం జన్మదినం చేసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం కూడా అంగీకారం కానే కాదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ రోజే మనం ఆ రోజు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పుట్టినరోజు చేసుకుంటే తప్పులేదు. కానీ మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకుంటే ఆ క్యాలెండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డే తెలుగు మాసంలో ఏ రోజు వస్తుందో మేము చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి ఆరాధన చేస్తూ, దేవుడి పేరు మీద అర్చన చేస్తూ, మీ యొక్క జన్మదినం యొక్క వేడుకని గుళ్ళో చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్, అనుకున్న పని అనుకున్నట్టు జరగడం, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకే నక్షత్రాలు కూడా చెప్తున్నా. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి చూస్తే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మళ్ళీ 5వ తారీఖు నాడు సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క రాశి యొక్క స్థితిని బట్టి మనకు వారఫలం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మన యొక్క జాతకాలు తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించడం జరుగుతుంది. మీ జాతకాన్ని రికార్డ్ చేసిన దాన్ని 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగా మీకు సందేహాలు ఏదున్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా మన జాతకంలో పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చెప్తాను. ఎంతో మంది, వేల మంది నా యొక్క సర్వీస్లో ఈరోజు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఒక్కరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మీ జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సింపుల్గా నేను ఇచ్చేటువంటి రెమెడీని చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వాళ్ళకి 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారమంతా కూడా ఈ యొక్క ధనుసు రాశి అధిపతి గురువు యొక్క స్థితి వృషభ రాశిలో 6వ ఇంట్లో ప్రయాణించడం వల్ల మీరందరూ కూడా శాంతి కామకులు, చాలా నిదానంగా ప్రశాంతంగా ఉంటారు. మంచి సైలెంట్ నేచర్ అన్నమాట, జెంటిల్ మ్యాన్ అని చెప్పాలి. కాబట్టి ఎక్కువ కూడా తొందరపాటు నిర్ణయాలు, ఆవేశాలకు లోన్ అవ్వడాలు, తొందరపాటు చర్యలు మానుకోండి. చక్కటి మెడిటేషన్ చేయడం వల్ల ఈ లాంగ్ టర్మ్లో గురువు మనకు వృషభరాశిలో ఉండడం వల్ల కూడా కొంచెం మానసిక ఒత్తిడి, ఇబ్బందులు ఉంటాయన్నమాట. జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ధనస్థానం బాగుంది, అనేక రకాల ధన ఆదాయం కనిపిస్తూ ఉంది. అలాగే కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగా పురోగతి ఉన్నాయి.
విలువైన బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటుంది. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు, నలుగురికి సహాయం చేసే ఉన్నత స్థితిలో ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్రా చాలా ఖరీదైనవి ఏదైతే ఉందో కొనడానికి మాత్రం తప్పకుండా జ్యోతిష్యుని కలిసి మీ జాతకాలు తెలియజేసుకున్న తర్వాత కొనండి. ముఖ్యంగా మీరందరూ అర్జెంటుగా కనక పుష్యరాగాన్ని 16,000 జపాలతో ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ చూపుడు వేలికి వెండిలో పెట్టిస్తాము, దాన్ని పెట్టుకోండి. 16 సార్లు ఈ యొక్క మంత్రాన్ని చదవడం ఈ సంవత్సరం అంతా మీకు మంచిది అని చెప్పేసి ధనుసు రాశికి చెప్పటం. విలువైన వస్తువులు కొనడానికి అనుకూలంగా లేదు కాబట్టి జాతకాలు చూపించుకొని కొనండి. పిల్లల చదువుల విషయంలో ఎటువంటి బెంగా లేదు, వాళ్ళ దూర విద్యలకి ఎటువంటి బెంగా లేదు. విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మీ రాశి వాళ్ళకి ఎంతో మంచిది. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు, చికాకులు 5వ తారీఖు వరకు ఉంటుంది. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత అంతా కూడా 5వ తారీఖు తర్వాత కలిసి బాగా ఉంటుందని చెప్పాలి. పార్ట్నర్షిప్ కూడా అప్పుడే కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళు 5వ తారీఖు వరకు వెయిట్ చేయటం మంచిది. ఇప్పుడు ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అది నెగిటివ్ అవుతుందని గ్రహించాలి. ముఖ్యంగా మీ అందరికీ కూడా అదృష్టం అద్భుతంగా ఉంది. మంచి అదృష్టవంతులు, తండ్రి నుంచి రావాల్సిన ప్రాపర్టీసు, భూములు, ఆస్తులు అన్నీ వస్తాయండి. ఎంత లేదన్నా తండ్రి నుంచి ఏదో కొంత మీకు ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వాళ్లకు ఉంటుంది అని చెప్పేసి ఈ వారం చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళు చాలా కఠినంగా ఉండాలి, పొరపాటు చేయకూడదు, ఇబ్బందులు బాగా ఉంటాయి. ఉద్యోగాలు మారడానికి మంచి టైం కాదు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి కానీ జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఈ వారంలో కొత్త వ్యాపారంలో పెట్టుబడికి అనుకూలంగా ఉంది. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు అధికంగా ఉంటుందన్నమాట. మరి ధనుసు రాశి వాళ్ళంటేనే గురువు యొక్క రాశిలో పుట్టిన వాళ్ళు కాబట్టి కనక పుష్యరాగాన్ని చూపుడు వేలుకు పెట్టుకోండి. 3 క్యారెట్ల బరువు, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ అన్నీ నేను ఇస్తాను. అయితే పెట్టుకున్న తర్వాత మనం ప్రతి వస్తువు ఎప్పుడైతే సెల్ ఫోన్ కొంటామో దానికి ఛార్జర్ ఎలా కంపల్సరీగా ఉండాలో అలాగే మంత్రం దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని రోజు 16 సార్లు చదవటం మర్చిపోవద్దు. శనగలు ప్రసాదంగా చేసి ఆంజనేయ స్వామిలో కానీ గుళ్ళో కానీ లేదా మీకు నచ్చిన గురువు దత్తాత్రేయుడు అనొచ్చు, షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని అందరికీ పంచండి. మీకు మేలు జరుగుతుంది. నమస్కారం.